హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూషాస్ ఫుడ్ డైరీస్. పెళ్ళిళ్ళలో ఫంక్షన్ ఏదైనా సరే ఫస్ట్గా పెట్టే బ్రేక్ఫాస్ట్ ఏదంటే ఉప్మా. ఈ ఉప్మా చాలామందికి ఇష్టం ఉండదు. కానీ మొహమాటం కొద్దో లేక దూరం నుంచి వచ్చాము ఏదో ఒకటి తినాలనా కానీ తప్పకుండా అందరూ కొద్దిగా అయినా టేస్ట్ చేస్తారు. అలాంటి ఉప్మా ఒకసారి తిన్న తర్వాత అరే బాగానే ఉందే అని మొత్తం తినేస్తాం. అలాగే ఫంక్షన్ స్టైల్లో ఎలా చేయాలో ఈ ఉప్మాని ఒకసారి చేసి చూపిస్తాను. దీనికోసం ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొంచెం క్యారెట్ ముక్క, ఒక పచ్చిమిర్చి తీసుకుని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా సన్నగా కట్ చేయడమే మెయిన్. ఇప్పుడు కళాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పల్లీలు వేయించుకొని వేపాలి. ముందుగా పల్లీలు వేగడం వల్ల తర్వాత తాలింపులు మాడవు. ఇప్పుడు తాలింపులు కూడా వేసుకుని వేగనివ్వాలి. ఈ తాలింపును సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని సన్నగా కట్ చేసి కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫంక్షన్ స్టైల్ రావడం కోసం ఒక గుప్పుడు జీడిపప్పు తీసుకుని వేసి కరివేపాకు, ముందుగా కట్ చేసిన అల్లం తరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా క్యారెట్ ముక్కలు కూడా వేసి ఇవంతా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి ఇప్పుడు కొంచెం కలర్ కోసం చిటికెడు పసుపు కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసుకుని కలిపి మూత పెట్టి టమాటా బాగా మెత్తగా ఉడికే వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు టమాటా మగ్గడమే మెయిన్ అండి. ఇప్పుడు ఒక కప్పుకి 4 కప్పులు నీళ్లు కూడా పోసుకుని అవి బాగా మరిగే వరకు ఉంచుకోవాలి. దీంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ సాల్ట్ వేసుకుని మూత పెట్టి బాగా ఎసరు తెరిలే వరకు ఉంచి ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకుని ఉండలు లేకుండా కలుపుతూ వేసుకోవాలి. ఇలా వేసి మొత్తాన్ని ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడకనిస్తే ఫంక్షన్ స్టైల్లో టమాటా బాత్ రెడీ అవుతుంది. ఫైనల్గా ఆ ఫ్లేవర్ రావడం కోసం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా బాత్ రెడీ అవుతుంది. అంతే అండి, బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా మనకి ఫంక్షన్లో కారప్పొడి కానీ చక్కెర కానీ ఇస్తారు. నేనైతే రెడ్ చట్నీ చేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.